హలో 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 సార్ గోపి వచ్చారా అందరూ? సార్ మొదలుపెట్టినా? ఏం సార్ నలుగురు? మొదలుపెట్టండి సార్. చూడండి, అంతర్గత తనిఖీ. మొన్న మనం ప్లానింగ్ ఆఫ్ ఆడిట్ ప్రణాళికలో ఫస్ట్ ఏం నేర్చుకున్నామంటే కొత్త ఆడిట్ను ప్రారంభించడానికి ముందు కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో నేర్చుకున్నాం. తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాం. నిన్న ఆడిట్ నోట్బుక్ గురించి నేర్చుకున్నాం. 3 కాన్సెప్ట్లు అందులో నేర్చుకున్నాం. కొత్త ఆడిట్ను ప్రారంభించబోయే ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆడిట్ నోట్బుక్ గురించి నిన్న తెలుసుకోవడం జరిగింది. ఇవాళ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మన సిలబస్లో ఉన్న నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్నల్ చెకింగ్, ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. ఈ 3 అంశాలు నెక్స్ట్ అంశాలు ఉన్నాయి ఈ యూనిట్లో. ఇంటర్నల్ చెకింగ్, ఇంటర్నల్ కంట్రోల్, ఇంటర్నల్ ఆడిట్ అనేవి 3 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అంతర్గత తనిఖీ, ఇంటర్నల్ చెక్ అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇంటర్నల్ చెక్ అంతర్గత తనిఖీ, ఇంటర్నల్ చెకింగ్ అంతర్గత తనిఖీ గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. వ్యాపార సంస్థ యొక్క పరిమాణం అనేది చిన్నదైతే, బాగా చిన్నది ఉందనుకోండి, వ్యాపార సంస్థ పరిమాణం చిన్నదిగా ఉంటే అన్ని విషయాలు ఏం చేస్తాడంటే యజమానే కార్యకలాపాలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యాపార సంస్థ పరిమాణం చిన్నదైనట్లయితే సిబ్బంది తక్కువగా ఉంటారు. అందుచేత ఆ విషయాలన్నింటినీ, వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా యజమాని సూపర్వైజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ యజమాని ఎప్పుడైతే కార్యకలాపాలన్నింటినీ తనంతట తానే సూపర్వైజ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతాయంటే దోషాలు మోసాలు అనేవి జరగడానికి ఛాన్సెస్ అనేవి బాగా తక్కువగా ఉంటాయి. దోషాలు మోసాలు చేసేటువంటి అవకాశం అనేది ఉండదు. అయితే వ్యాపార సంస్థది పెద్దదైనట్లయితే, వ్యాపార సంస్థ యొక్క పరిమాణం బాగా పెద్దదైనట్లయితే యజమాని సంస్థలో జరిగేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. వ్యాపార సంస్థల యొక్క పరిమాణం బాగా పెద్దదైనప్పుడు యజమాని సంస్థలో జరిగేటువంటి కార్యకలాపాలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అందువలన ఏమవుతుందంటే అంతర్గత నియంత్రణ అనేది తగ్గుతుంది. అందువలన ఏమవుతుందంటే దోషాలు మోసాలు అనేవి జరగడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. వ్యాపార సంస్థల పరిమాణం పెద్దదైనట్లయితే యజమాని సంస్థలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. అందువలన ఏమవుతుందంటే సంస్థలో ఇంటర్నల్ కంట్రోల్ తగ్గుతుంది. అందుమూలంగా ఏం జరుగుతుందంటే దోషాలు మోసాలు జరగడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆస్తులు ఎప్పుడైతే ఇంటర్నల్ కంట్రోల్ అనేది సమర్థవంతంగా లేదో ఆస్తులు నగదు అపహరించడానికి కానీ లేదా పనిలో నిర్లక్ష్యం అనేది జరగడానికి కూడా అవకాశం అనేది ఏర్పడుతుంది. అందువలన సంస్థ ఏమవుతుందంటే నష్టాలను భరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందుచేత సిబ్బందిలో ఒకరు చేసేటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా, సిబ్బందిలో ఒకరు చేసినటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా పని పద్ధతిని ప్రవేశపెట్టడం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది. సిబ్బందిలో ఒకరు చేసినటువంటి పనిని మరొకరు తనిఖీ చేసేటువంటి పని విధానాన్ని ప్రవేశపెడితే ఏమవుతుందంటే ఈ నగదు దుర్వినియోగం కానీ ఆస్తుల దుర్వినియోగం కానీ జరగడానికి లేదా దోషాలు మోసాలు చేయడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉండదు. తర్వాత అంతేకాకుండా ఒకరు చేసేటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా ఉండాలి. కానీ పని అనేది రిపీట్ అయ్యేటట్టుగా ఉండకూడదు. పని అనేది మరలా చేసేటట్టుగా రిపీట్ అయ్యేటట్లుగా ఉండకూడదు. ఇట్లాంటి పని పద్ధతిని ఏమని పిలుస్తామంటే అంతర్గత తనిఖీ అంటాం. అంటే ఒకరు చేసినటువంటి పనిని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగాను, ఆ పని తిరిగి చేయవలసిన అవసరం లేని విధంగాను పద్దు పుస్తకాలు వ్రాసేటువంటి పద్ధతిని అంతర్గత తనిఖీ అంటాం. ఒకరు చేసినటువంటి పనిని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగాను, తిరిగి మరలా ఆ పనిని చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను పద్దు పుస్తకాలు రాసేటువంటి పద్ధతిని ఏమనిపిస్తామంటే అంతర్గత తనిఖీ అని చెప్పడం జరుగుతుంది. అది అంతర్గత తనిఖీ. వ్యాపార సంస్థల యొక్క పరిమాణం చిన్నదిగా ఉన్నట్లయితే అన్ని విషయాలను కూడా యజమానే పర్యవేక్షణ చేయగలుగుతాడు. దోషాలు మోసాలు జరగడానికి ఆస్కారం అనేది ఉండదు.
కానీ వ్యాపార సంస్థల యొక్క పరిమాణం పెద్దదైతే యజమాని యొక్క సూపర్విజన్ అనేది బాగా కష్టమవుతుంది. అంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు. ఈ ఉద్యోగస్తులు చేసేటువంటి అందరి యొక్క పనిని సూపర్వైజ్ చేయడం అనేది చాలా కష్టమవుతుంది. అంటే సంస్థ పరిమాణం పెరిగే కొలది అంతర్గత నియంత్రణ అనేది కష్టమైపోతుంది. అందువలన దోషాలు మోసాలు జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఇట్లా ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఎప్పుడైతే సమర్థవంతంగా లేదో ఏం జరుగుతుంటుందంటే ఆస్తులను కానీ లేదా నగదును కానీ అపహరించడానికి కానీ దుర్వినియోగం చేయడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. అందువలన సంస్థకు ఏమవుతుందంటే నష్టం అనేది సంభవిస్తుంది. అందుచేత ఏం చేయాలంటే సిబ్బందిలో ఒకరు చేసేటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా పని విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది శ్రేయస్కరంగా ఉంటుంది. సిబ్బందిలో ఒకరు చేసిన పనిని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగా పని విధానాన్ని ప్రవేశపెట్టినట్లయితే అది సంస్థకి శ్రేయస్కరంగా ఉండటం అనేది ఉంటుంది. ఇట్లా ఒకరు చేసిన పనిని మరొకరు తనిఖీ చేసేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టేటప్పుడు చేసిన పనిని మరలా చేయవలసినటువంటి అవసరం లేకుండా జాగ్రత్త పడాలి. చేసిన పనిని మరలా చేసినట్లయితే టైం వేస్ట్ అయిపోతుంది. తర్వాత వనరులు అనేవి దుర్వినియోగం అయిపోతాయి. కాబట్టి ఒకరు చేసిన పనిని మరొకరు వెంటనే తనిఖీ చేసేటట్లు ఆ పనిని మరలా చేయాల్సినటువంటి అవసరం లేనట్టుగా మరొకరు చేయవలసినటువంటి అవసరం లేనట్టు విధంగా ఈ పని విధానాన్ని ప్రవేశపెట్టాలి. దానిని ఏమనిపిస్తామంటే ఇంటర్నల్ చెకింగ్, అంతర్గత తనిఖీ పద్ధతి అంటారు. అంతర్గత తనిఖీ పద్ధతి అంటే ఏంటంటే ఒకరు చేసిన పనిని మరొకరు వెంటనే తనిఖీ చేసే విధంగాను, ఆ పనిని తిరిగి చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను పద్దు పుస్తకాలు రాసే పద్ధతిని ఏమనిపిస్తామంటే అంతర్గత తనిఖీ అంటాం. ఒకరు చేయవలసిన పనిని ఏంటంటే ఒకరు చేసిన పనిని మరొకరు తనిఖీ చేసే విధంగాను, ఆ పనిని తిరిగి చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను పద్దు పుస్తకాలు వ్రాసేటువంటి విధానము లేదా పద్ధతిని ఏమనిపిస్తామంటే అంతర్గత తనిఖీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ అంతర్గత తనిఖీ అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అంతర్గత తనిఖీ విధానాన్ని ఎల్ఆర్ డిక్సీ అనే అతను ఏమని నిర్వచించాడంటే లెక్కలు రాసే పద్ధతిలో వలనే దోషాలు మోసాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును ఏమనిపిస్తారంటే అంతర్గత తనిఖీ అని చెప్పి నిర్వచించాడు. లెక్కలు వ్రాసే పద్ధతిలో దోషాలు మరియు మోసాలను నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును అంతర్గత తనిఖీ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించడం అనేది జరిగింది. లెక్కలు వ్రాసే పద్ధతిలో లెక్కలు రాసేటువంటి పద్ధతిలో దోషాలు మోసాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును ఇంటర్నల్ చెక్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. ఇంకోటి ఏంటంటే స్పైసర్ అండ్ పెగ్లర్ అనే అతను మరొక నిర్వచనం ఇచ్చాడు. దోషాలు మోసాలు అతి స్వల్ప స్థాయిలో ఉంచడానికి గాను ఏ వ్యవహారాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా ఒకే వ్యక్తి చేయకుండా నమోదు చేయకుండా సిబ్బంది మధ్య లాలూచీ లేకుండా చూచుటకు సిబ్బంది పనుల ఏర్పాటును అంతర్గత తనిఖీ అంటారు. ఏంటంటే దోషాలు మోసాలు అతి స్వల్ప స్థాయిలో అంటే అతి తక్కువగా ఉంచడానికి మొదటి నుంచి చివరి వరకు ఒకే పనిని ఒకే వ్యక్తి చేత చేయకుండా ఉంచడానికి లేదా నమోదు చేయకుండా చూడడానికి సిబ్బంది మధ్య లాలూచీ లేకుండా చూడడానికి సిబ్బంది పనుల యొక్క ఏర్పాటును ఏమనిపిస్తారంటే అంతర్గత తనిఖీ అని చెప్పి స్పైసర్ అండ్ పెగ్లర్ అనే అతను నిర్వచించాడు. ఇవి అంతర్గత తనిఖీకి సంబంధించినటువంటి నిర్వచనాలు. ఏంటంటే ఒకరు చేయవలసిన అంతర్గత తనిఖీ అంటే ఒకరు చేయవలసిన పనిని ఒకరు చేసిన పనిని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగాను, ఆ పనిని తిరిగి చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను ఖాతా పుస్తకాలు రాసేటువంటి పద్ధతిని ఏమనిపిస్తారంటే అంతర్గత తనిఖీ అని పిలుస్తారు. ఒకరు చేసిన పనిని మరొకరు వెంటనే తనిఖీ చేసే విధంగాను, ఆ పనిని తిరిగి చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను ఖాతా పుస్తకాలు వ్రాసేటువంటి పద్ధతి లేదా విధానాన్ని అంతర్గత తనిఖీ అని చెప్పి చెప్పడం జరిగింది. సాధారణమైన నిర్వచనం. దీనికి ఎల్ఆర్ డిక్సీ అనే అతను ఏమని నిర్వచించాడంటే లెక్కలు రాసే పద్ధతిలో దోషాలు మోసాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును ఇంటర్నల్ చెక్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. లెక్కలు వ్రాసే పద్ధతిలో దోషాలు దగాలు నివారించడానికి
లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును వ్యాపార క్రమచర్య ఏర్పాటును ఇంటర్నల్ చెక్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించాడు. లెక్కలు వ్రాసే పద్ధతిలో దోషాలు మోసాలు నివారించడానికి లేదా ఎప్పటికప్పుడు కనిపెట్టడానికి వ్యాపార క్రమచర్య ఏర్పాటును ఇంటర్నల్ చెక్ అని చెప్పి ఎల్ఆర్ డిక్సీ నిర్వచించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక ఇంటర్నల్ చెకింగ్ లక్ష్యాలు. ఇంటర్నల్ చెకింగ్ యొక్క లక్ష్యాలు. ఈ ఇంటర్నల్ చెకింగ్ని మరొకటి అనుకున్నాం, ఎవరంటే స్పైసర్ అండ్ ప్రెగ్గర్ మరొక రకంగా నిర్వచించాడు. దోషాలు మోసాలు అతి తక్కువ స్థాయిలో ఉంచడానికి గాను ఏ వ్యవహారాన్ని కూడా మొదటి నుంచి చివరి వరకు ఒకే వ్యక్తి చేయకుండా మరియు వ్యవహారాలను నమోదు చేయకుండా సిబ్బంది మధ్య లాలూచీ లేకుండా చూడడానికి సిబ్బంది పనుల ఏర్పాటును అంతర్గత తనిఖీ అని చెప్పి స్పైసర్ అండ్ పెగ్లర్ అనేటువంటి రచయితలు కూడా నిర్వచించడం జరిగింది. దోషాలు మోసాలు అతి తక్కువ స్థాయిలో మినిమైజ్ చేయడానికి, సాధ్యమైనంత మేరకు మినిమైజ్ చేయడానికి గాను ఏ వ్యవహారాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వ్యక్తి చూడకుండా లేదా నమోదు చేయకుండా సిబ్బంది మధ్య ఎట్లాంటి లాలూచి అనేది లేకుండా చూడడానికి సిబ్బంది పనుల యొక్క ఏర్పాటును ఏమని పిలుస్తారంటే అంతర్గత తనిఖీ అని చెప్పి స్పైసర్ అండ్ పెగ్లర్ అనేటువంటి రచయితలు నిర్వచించడం అనేది జరిగింది. ఇవి అంతర్గత తనిఖీకి సంబంధించినటువంటి నిర్వచనాలు. అంటే మొదటి నుంచి చివరి దోషాలు మోసాలు బాగా మినిమైజ్ చేయడానికి ఫస్ట్ నుంచి తుది వరకు కూడా ఒకే వ్యక్తి ఆ కార్యకలాపాలు నిర్వర్తించడం, నమోదు చేయటం, సిబ్బంది మధ్య లాలూచీ లేకుండా ఉండేటట్లు చూడడానికి ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది పనుల యొక్క ఏర్పాటును ఏమనిపిస్తారంటే అంతర్గత తనిఖీ అని చెప్పి స్పైసర్ అండ్ పెగ్లర్ నిర్వచించడం అనేది జరిగింది. మామూలు నిర్వచనం అంటే ఏమనుకున్నామంటే ఒకరు చేసిన పనిని వెంటనే మరొకరు తనిఖీ చేసే విధంగాను, ఆ పనిని తిరిగి చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను సిబ్బంది యొక్క తిరిగి చేయవలసినటువంటి అవసరం లేని విధంగాను పద్దు పుస్తకాలను వ్రాసేటువంటి విధానాన్ని ఏమని పిలుస్తారంటే అంతర్గత తనిఖీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి అంతర్గత తనిఖీకి సంబంధించినటువంటి డెఫినిషన్స్, నిర్వచనాలు. ఇక అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు ఏంటంటే సంస్థలోని నెంబర్ 1 ఏంటంటే సంస్థలోని ప్రతి గుమ్మస్తా యొక్క కెపాసిటీని బట్టి లేదా శక్తి సామర్థ్యాలను బట్టి లేదా అతనికి ఉండేటువంటి క్వాలిఫికేషన్ అర్హతలను బట్టి ఏం చేయాలంటే విధులను కేటాయించడం. తద్వారా సంస్థ సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. సంస్థలోని ప్రతి గుమ్మస్తా యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి అర్హతను బట్టి విధులను కేటాయించడం, తద్వారా సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడం. సంస్థలోని ప్రతి గుమ్మస్తాకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి మరియు అర్హతలను బట్టి విధులను కేటాయించడం, తద్వారా ఏమవుతుందంటే సంస్థ సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఇంటర్నల్ కంట్రోల్ వలన సాధ్యపడుతుంది. తర్వాత దోషాలు మోసాలను జరిగేటువంటి అవకాశాలను సాధ్యమైనంత మేరకు మినిమైజ్ చేయడం, తగ్గించడం. సంస్థలో సిబ్బంది దోషాలు కానీ, దోషము అంటే ఏంటి ఏమనుకుంటాం, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ సక్రమంగా తెలియకపోవడం వల్ల జరిగేటువంటి తప్పునేమో దోషం అనుకుంటాం, కావాలని చేసేటువంటి తప్పులనేమో మోసాలు అనుకుంటాం. ఈ దోషాలు మోసాలు సాధ్యమైనంత మేరకు తక్కువగా ఉండేటట్లు చూడటం, సాధ్యమైనంత మేరకు తక్కువగా ఉండేటట్లు చూడటం. ఒకవేళ దోషాలు మోసాలు జరిగినట్లయితే వెంటనే వాటిని కనిపెట్టడం అనేది ఈ ఇంటర్నల్ చెకింగ్ అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలలో మరొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే కనిపెట్టిన దోషానికి మరియు మోసానికి బాధ్యులెవరో ఫిక్స్ చేయటం. దోషాలు మోసాలు జరిగినాయి, అందుకు బాధ్యులెవరు అని చెప్పి ఎవరో సులభంగా కనిపెట్టి నిర్ణయించడం. జరిగినటువంటి దోషాలు మోసాలకి బాధ్యులెవరు అనేటువంటి విషయం ముందు బాధ్యతలను ఫిక్స్ చేయటం. నాలుగోది ఏంటంటే పని విభజన చేసి ఉద్యోగుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం. డివిజన్ ఆఫ్ లేబర్, పని విభజన ప్రవేశపెట్టి ఎవరికి ఏ పని మీద ఆసక్తి ఉంది, ఎవరు ఏ పని చేయడానికి సమర్థులు అని చెప్పి పై స్థాయిలో డెసిషన్స్ తీసుకుని వారికి ఆ పనిని అప్పగించినట్లయితే వారు మరింత సమర్థవంతంగా ఆ కార్యకలాపాలు నిర్వహిస్తారు. కాబట్టి అట్లా డివిజన్ ఆఫ్ లేబర్, పని విభజనను ప్రవేశపెట్టి ఉద్యోగుల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కూడా అంతర్గత తనిఖీ యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. ఇంకోటి ఏంటంటే నిజాయితీ. సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులలో నిజాయితీని పెంపొందించడం. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా అవినీతికర మార్గాలకు కానీ, సంస్థ ఆస్తులను సొంత ప్రయోజనాలకు వినియోగించుకోవడం కానీ, ఇట్లాంటి కార్యకలాపాలకు పాల్పడకుండా నిజాయితీగా ఉండేటట్లు చేయడం అనేది అంతర్గత తనిఖీ యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం.
తర్వాత వ్యాపార వ్యవహార సంస్థలో జరిగేటువంటి వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సమగ్రంగా ఖాతా పుస్తకాలలో నమోదు కాబడేటట్టు చూడటం. ఏంటంటే వ్యాపార వ్యవహారాలన్నీ కూడా సక్రమంగా సమగ్రంగా ఖాతా పుస్తకాలలో నమోదయ్యేటట్లు చూడడం అంటే ఏ వ్యవహారాన్ని కూడా రికార్డు చేయకుండా వదిలివేయకుండా చూడడం అనేది ముఖ్యమైనది. వ్యాపారంలో జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మొదటి నుంచి చివరి వరకు అన్నీ కూడా తేదీల వారీగా నమోదవుతున్నాయా లేదా అని చెప్పి చూడడము. అంతేకాకుండా ఏ వ్యవహారాన్ని కూడా రికార్డు చేయకుండా వదిలివేయకుండా చూడడం, అది మరొక ముఖ్యమైనటువంటి లక్ష్యం అంతర్గత తనిఖీ యొక్క. ఖాతాలు క్రమంగాను నమ్మదగినవిగాను ముగింపు లెక్కలను త్వరగాను విశ్వసనీయమైనవిగాను తయారు చేయడం. ఖాతాలను క్రమంగాను నమ్మదగినవిగాను ఉంచి ముగింపు లెక్కలను త్వరగాను మరియు విశ్వసనీయమైనవిగాను ఉండేటట్లుగా తయారు చేయటం, ఇవన్నీ కూడా అంతర్గత తనిఖీ యొక్క లక్షణాలు. ఇక ఒక మంచి అంతర్గత తనిఖీ విధానానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు ఇప్పుడు చెప్పుకున్నవి. మంచి అంతర్గత తనిఖీకి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే నెంబర్ 1, ప్రతి వ్యవహారాన్ని శాస్త్రీయంగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గుమ్మస్తాకు ఇవ్వాలి. ప్రతి గుమ్మస్తాకు అతని యొక్క విధులు, తర్వాత పాటించాల్సినటువంటి అతని యొక్క ప్రతి గుమ్మస్తాకు అతను పాటించాల్సినటువంటి పద్ధతులను లిఖితపూర్వకంగా తెలియచేయాలి. ప్రతి వ్యవహారాన్ని శాస్త్రీయంగా విభజించి ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క గుమ్మస్తాకు అప్పచెప్పాలి. మరియు ప్రతి గుమ్మస్తాకు అతని విధులు పాటించాల్సిన పద్ధతులను లిఖితపూర్వకంగా ప్రతి గుమ్మస్తాకి కూడా తెలియచేయాలి. ప్రతి పనిని శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరణ చేయాలి. ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క గుమ్మస్తాకు అప్పచెప్పాలి. అప్పచెప్పడం మాత్రమే కాకుండా అతని యొక్క విధులు పాటించాల్సిన పద్ధతులను కూడా లిఖితపూర్వకంగా తెలియచేయాలి. తర్వాత రెండోది ఏంటంటే దోషాలు మోసాలు జరుగుటకు గల అవకాశాలను మినిమైజ్ చేయాలి. సహజంగా వ్యాపార సంస్థల్లో ఏమైనా దోషాలు మోసాలు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి, కానీ వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించేటట్లుగా చూడాలి. అందుకు ఏమవుతుందంటే అందుకు మనం ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనిపెట్టినటువంటి మోసాలకి, తర్వాత ఫ్రాడ్ జరిగినటువంటి మిస్టేక్స్ అండ్ ఫ్రాడ్స్లను వెంటనే కనుక్కోవాలి. దోషాలు మోసాలు జరగకుండా అవకాశాలను మినిమైజ్ చేయాలి. జరిగినటువంటి మిస్టేక్స్ అండ్ ఫ్రాడ్స్కి బాధ్యులు ఎవరో వెంటనే కనుగొనవాలి. కానీ తర్వాత ఏంటంటే కనిపెట్టినటువంటి మిస్టేక్స్ అండ్ ఫ్రాడ్స్కి బాధ్యతలు ఎవరో నిర్ధారించినట్లయితే తదుపరి అట్లాంటివి జరిగేటువంటి అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే పని విభజన చేసి ఉద్యోగుల యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. ఎప్పుడైతే పని విభజన అనేది జరుగుతుందో, పని విభజన జరిగిన తర్వాత ఉద్యోగులలో నైపుణ్యం అనేది పెరుగుతుంది. ఆ నైపుణ్యం పెరగడం మూలంగా ఉత్పాదకత అనేది పెరుగుతుంది. తద్వారా సంస్థకి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు అనేవి చేకూరుతూ ఉండటం అనేది జరుగుతుంది. తర్వాత వ్యాపార వ్యవహారాలు అన్నీ కూడా ఖాతాలలో నమోదయ్యేటట్లు చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, మంచి అంతర్గత తనిఖీ యొక్క సూత్రాలు. మంచి అంతర్గత తనిఖీకి సంబంధించినటువంటి సూత్రాలు. ప్రతి వ్యవహారాన్ని శాస్త్రీయంగా విభజించి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క గుమ్మస్తాకు ఇవ్వాలి. ప్రతి గుమ్మస్తాకు అతని విధులు పాటించాల్సినటువంటి విధానాన్ని కూడా రిటన్గా తెలియచేయాలి. పద్దులు రాసేటువంటి పనిని ఇతరుల నుంచి వేరు చేయాలి. అంటే అమ్మకాలు చేయటం, నగదు వసూలు చేయటం, పద్దు పుస్తకాలు రాసేటువంటి పనుల నుంచి వేరు చేసి వేరు వ్యక్తులకి అప్పగించాలి. అంటే ఒకే వ్యక్తికి ఈ పనులన్నీ చేసినట్లయితే అంతర్గత తనిఖీ అనేది దెబ్బతింటుంది. అదేంటంటే సరుకులు అమ్మేటువంటి వ్యక్తి నగదు వసూలు చేయటం, తర్వాత వాటిని పద్దు పుస్తకాలలో నమోదు చేయటం కూడా ఒకే వ్యక్తికి అప్పగించినట్లయితే పని నాణ్యత అనేది దెబ్బతింటుంది. అందుచేత
సరుకులు అమ్మేటువంటి ఒక వ్యక్తి, సరుకులు అమ్మేటువంటి పని ఒక వ్యక్తికి, నగదు వసూలు చేసేది మరొకరై ఉండాలి. తర్వాత ఈ వ్యవహారాలను పద్దు పుస్తకాలలో నమోదు చేసేటువంటి పని వేరొకరు నిర్వర్తించినట్లయితే ఏమవుతుందంటే దోషాలు మోసాలు జరగకుండా ఉండటానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నగదు వ్యవహారాలపై సమర్థవంతమైనటువంటి కంట్రోల్, నియంత్రణ అనేది ఉండాలి. నగదు వసూలన్నింటినీ కూడా ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. నగదు వసూలన్నింటినీ కూడా ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో డిపాజిట్ చేయాలి. తర్వాత ఏంటంటే చెల్లింపులను ఎప్పుడు కూడా క్రాస్ చేసినటువంటి చెక్కు ద్వారా చేయడం అనేది మంచిది. నగదు వ్యవహారాలపై సమర్థవంతమైనటువంటి కంట్రోల్ అనేది ఉండాలి. నగదు వసూలన్నింటినీ కూడా ఏ రోజుకు ఆ రోజు బ్యాంకులో డిపాజిట్ చేసేటట్లు ఉండాలి సిస్టమ్. రెండోది ఏంటంటే చెల్లింపులు ఏమైనా ఉన్నట్లయితే అట్లాంటి వాటన్నింటినీ కూడా ఏం చేయాలంటే క్రాస్ చేసినటువంటి చెక్కుల ద్వారా చెల్లింపు చేయడం అనేది బాగుంటుంది. తర్వాత ఒక రసీదు లేదా ఓచర్ని పద్దు పుస్తకాలలో వ్రాయగానే దాని మీద ఏం చేయాలంటే ముద్ర వేసి ఫైల్ చేయాలి. లేకపోతే అట్లా చేయలేదనుకో, ముద్ర వేసి ఫైల్ చేయలేదనుకోండి, దానిని మరల ప్రజెంట్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అట్లా మరల అదే ఓచర్ని ప్రజెంట్ చేసి నగదును దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితులు అనేవి తలెత్తుతాయి. కాబట్టి ఒక ఓచరు లేదా రసీదును పద్దు పుస్తకాల్లో రాయగానే దాని మీద ముద్ర వేసి ఫైల్ చేయాలి. లేనిచో అదే రసీదుని మళ్ళీ వ్రాసి నగదు అపహరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అట్లా వెంటనే ఓచరు లేదా రసీదుని పుస్తకాల్లో రాసిన వెంటనే దాని మీద ముద్ర వేసేసి ఫైల్ చేయాలి. తర్వాత సిబ్బందిలోని ప్రతి ఒక్కరి యొక్క పనులను తరచుగా మార్చుతూ ఉండాలి. ఒకే వ్యక్తికి ఒకే పనిని సంవత్సరాల పాటు అప్పగించినట్లయితే అందులో ఏ రకంగా మోసాలు చేయొచ్చు, అందులో నేర్పరితనం కూడా పెరుగుతుంది, ఎక్స్పర్ట్ అవుతాడు. అది అట్ ద సేమ్ టైం అందులో మోసాలు ఎలా చేయొచ్చు, మోసం చేసిన సరే యాజమాన్యాన్ని తెలియకుండా ఎలాగ మెయింటైన్ చేయొచ్చు అనేటువంటి విషయాలలో అతనికి నైపుణ్యం అనేది పెరుగుతుంది. అందుచేత ఏమవుతుందంటే ఒకే పనిని ఎప్పుడూ కూడా చివరి వరకు కూడా ఒకే వ్యక్తి చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదు అనుకున్నాం. అట్లాగే చైర్స్ని ఎప్పటికప్పుడు మార్పు చేస్తూ ఉండాలి. మార్పు చేస్తూ ఉన్నట్లయితే ఒకే పని ఎప్పుడు నిరంతరంగా ఆ వ్యక్తి చేసేటువంటి అవకాశం అనేది ఉండదు. పనులని సీట్లు మారుతూ ఉంటాయి. మారుతూ ఉన్నప్పుడు ఏమైనా మిస్టేక్స్, దోషాలు కానీ మోసాలు కానీ చేసినట్లయితే ఆ సీట్ నుంచి అతడు వేరే సీట్లోకి వెళ్ళాడు అనుకోండి, చాలా కాలం పాటు పనిచేసే వ్యక్తి, కొత్త వ్యక్తి ఆ సీట్లోకి వస్తాడు. అతడు ఇంతకుముందు వ్యక్తి చేసినటువంటి లోపాలు కానీ దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే యాజమాన్యం దృష్టికి తీసుకొస్తాడు. లేకపోతే అతడు తనకు ముందు ఆ సీట్లో పనిచేసిన వ్యక్తి చేసినటువంటి దోషాలు మోసాలు ఏవైనా తన దృష్టికి వచ్చి వాటిని యాజమాన్యాన్ని దృష్టికి తీసుకెళ్ళకపోయినట్లయితే తాను తర్వాత కాలంలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి అతడు వెంటనే ఏం చేస్తాడంటే యాజమాన్యానికి ఆ సీటుకి సంబంధించి ఇంతకుముందు చేసినటువంటి వ్యక్తి వలన కలిగినటువంటి దోషాలు కానీ మోసాలు కానీ ఏవైనా ఉన్నట్లయితే వెంటనే అతనిని సిబ్బందికి, యాజమాన్యానికి ఇంటిమేట్ చేసేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ కొంతమంది గుమస్తాలను ఒక్కొక్క అధికారి కింద పనిచేసేట్లుగా ఏర్పాటు చేసి వారి పని అజమాయిషీ బాధ్యత అధికారికి ఇవ్వాలి. సంస్థలో పనిచేసే గుమస్తాలు చాలామంది ఉంటారు. ఒక్కొక్క అధికారికి ఒక గుమస్తాను అప్పచెప్పి ఆ గుమస్తా చేసేటువంటి పని మీద అజమాయిషీ చేసేటువంటి అధికారం ఆ అధికారికి అప్పగించినట్లయితే ఏమిటంటే ఈ దోషాలు కానీ మోసాలు కానీ ఏమిటంటే మినిమైజ్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. గుమస్తాలను సాంవత్సరిక సెలవులు వాడుకోమని చెప్పి ప్రోత్సహించాలి. అవసరమైతే ఫోర్స్ అయినా చేయాలి. దీనివలన వారు చేసేటువంటి మోసాలు కానీ దోషాలు కానీ బయటపడతాయి. ఒక్కొక్కసారి సిబ్బంది ఏంటంటే సెలవు పెట్టకుండా పనిచేస్తున్నారు, సంస్థకి బాగా లాయల్టీగా ఉన్నారు, బాగా కష్టపడి పనిచేస్తున్నారని భావిస్తుంటాం. కానీ ఒక్కొక్కసారి ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే దోషాలు మోసాలు చేసేటువంటి వ్యక్తులు ఈ సీటుని విడిచిపెట్టడానికి ఆసక్తి చూపరు. ఎందుకంటే తమ సీటుని వేరే వ్యక్తికి అప్పగించినట్లయితే అతడు ఇంట్రాస్పెక్షన్లో ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి దోషాలు మోసాలు అన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చాలా మంది సిబ్బంది ఏం చేస్తారంటే సెలవు వాడుకోకుండా నిరంతరము కూడా పనిచేయటం అనేది జరుగుతుంది. అట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తించి బలవంతంగానైనా సరే అతడిని సెలవులు వాడుకోమని చెప్పి ప్రోత్సహించి సెలవు ఇచ్చి బలవంతంగా బయటికి పంపిస్తారు. అప్పుడు ఆ సీటుని వేరొక వ్యక్తికి అప్పగించడం అనేది జరుగుతుంది. అతడు ఆ సీట్లో జరిగినటువంటి మోసాలు కానీ దోషాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే కనిపెట్టడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. కాబట్టి సిబ్బంది సెలవు పెట్టకుండా ఎవరైనా సరే ఉన్నట్లయితే చాలా ఎక్కువ కాలం పాటు అతనిని బలవంతంగా సెలవు పెట్టైనా సరే బయటికి పంపించి వేరే ఒక వ్యక్తికి ఆ సీటుని అప్పగించినట్లయితే అందులో ఉండేటువంటి దోషాలు మోసాలు అనేది వెంటనే తెలియడానికి ఆస్కారం అనేది ఉంటుంది.
తర్వాత కార్యాలయంలో ఉండేటువంటి మెషినరీ యాంత్రిక పరికరాలన్నింటినీ కూడా వినియోగించుకునేటట్లుగా సిబ్బందిని ఎక్కువగా ప్రోత్సహించాలి. ఈ యాంత్రిక పరికరాలను వినియోగించుకోవడం వల్ల ఏమవుతుందంటే అంతర్గత తనిఖీ అనేది బాగా ఎక్కువగా పటిష్టంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అవేంటంటే క్యాష్ రిజిస్టర్స్, తర్వాత టైం రికార్డింగ్ క్లాక్స్, వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకున్నట్లయితే సిబ్బంది చేసేటువంటి లేటుగా రావడం కానీ, ముందెళ్ళిపోవడం కానీ, నగదు దుర్వినియోగం చేయడం కానీ, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా క్రబ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సహాయక చట్టాలను కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసులు, అమ్మకాల వాపసులు, నగదు చిట్టా, వసూలు బిల్లుల చిట్టా, చెల్లింపు బిల్లుల చిట్టా, 8 సహాయక చట్టాలు అంటాం. ఈ సహాయక చట్టాలు రాసేటువంటి సహాయక చట్టాలను రాసేవారి అందుబాటులో ఆవర్జా పుస్తకాలు అనేవి సహాయక చిట్టాలు నమోదు చేసే వ్యక్తులు దగ్గరగా ఉంచకూడదు. లేకపోతే వాడు ఆ బుక్స్ తీసుకుని అందులో మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వేతన పట్టీలు, పేరోల్స్ తయారు చేసేటువంటి వ్యక్తులకి శాలరీస్ లేదా వేజెస్ పేమెంట్ చేసేటువంటి వ్యక్తులకి మధ్య అట్లాంటి సంబంధం కూడా ఉండకూడదు. పేరోల్ చేసే డిపార్ట్మెంట్ వేరే ఉండాలి, వేజెస్ పేమెంట్ చేసే డిపార్ట్మెంట్ అనేది వేరే ఉండాలి. వారికి మధ్య ఎట్లాంటి సంబంధము కూడా ఉండకూడదు. ఒకవేళ ఎట్లా సంబంధం ఉన్నట్లయితే దొంగ పేర్లను పేరోల్స్తో రిజిస్టర్ చేసి వారికి వేతనాలు చెల్లించడం ద్వారా నగదును దుర్వినియోగం చేసేటువంటి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి పేరోల్స్ని తయారు చేసేటువంటి వ్యక్తులకి పేమెంట్ చేసే వేజెస్ పేమెంట్ చేసేటువంటి డిపార్ట్మెంట్కి ఎట్లాంటి కోఆర్డినేషన్ కానీ రిలేషన్షిప్ కానీ లేకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లోపలికి వచ్చేటువంటి సరుకులు, సరుకులను పర్చేసినప్పుడు లోపలికి వచ్చినటువంటి సరుకులు అమ్మినప్పుడు బయటకు పోయేటువంటి సరుకులు సక్రమంగా ఇన్వర్స్ రిజిస్టర్, అవుట్వర్స్ రిజిస్టర్లో వచ్చేటువంటి సరుకులు, బయటకు పోయేటువంటి సరుకులు సక్రమంగా నమోదవుతున్నాయా లేదా అని చెప్పి సరిచూడాల్సినటువంటి ఆవశ్యకత అనేది కూడా ఉంటుంది. సంస్థలోకి వచ్చేటువంటి సరుకుల గురించి, సంస్థ నుంచి బయటకు పోయేటువంటి సరుకులు ఇన్వర్స్ రిజిస్టర్లోను, అవుట్వర్స్ రిజిస్టర్లో కూడా సక్రమంగా నమోదవుతున్నాయా లేదా అని చెప్పి తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ చెక్ విధానం అనేది, అంతర్గత తనిఖీ విధానం అనేది సమగ్రంగాను, సమర్థవంతంగాను, ఖర్చు తక్కువగాను ఉండేటట్లు నిర్వహింపబడాలి. ఇంటర్నల్ కంట్రోల్ విధానం అనేది సమగ్రంగాను, సమర్థవంతంగాను, తర్వాత ఖర్చు తక్కువగా ఉండేటట్లు చూడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏ ఒక్క వ్యవహారాన్ని ఏ వ్యక్తి కూడా మొదటి నుంచి చివరి వరకు చేసేటట్లుగా ఉండకూడదు. ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ వ్యవహారాన్ని కూడా ఒకే వ్యక్తి డీల్ చేసే విధంగా సంస్థలో విధానం అనేది ఉండకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అన్యూజ్డ్ చెక్స్ను జాగ్రత్తగా భద్రపరచాలి. చెక్స్ మీద ఉపయోగించుకున్నటువంటి చెక్కులు ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి మీద చెక్ పవర్ ఉండేటువంటి వ్యక్తులు సంతకాలు చేసి వాటిని ఆఫీసులో పెడుతుంటారు. ఒక్కొక్కసారి వాటిని దుర్వినియోగం చేసి దాన్ని ఎన్కాష్ చేయడం అనేది జరుగుతుంది. అందుచేత అన్యూజ్డ్ చెక్స్ ఏవైనా ఉన్నట్లయితే వాటిని చాలా భద్రత మధ్య జాగ్రత్త పరచాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానాన్ని అప్పుడప్పుడు పరిశీలన చేసి అవసరమైనట్లయితే అందులో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందులో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటే మార్పులు చేర్పులు చేపట్టేటట్లుగా ఉండాలి. ఉన్నతాధికారుల లాంఛనమైనటువంటి అనుమతి లేకుండా అమలులో ఉండేటువంటి ఏ విధానము లేదా పద్ధతిని కూడా మార్చకూడదు. సంస్థలో ఉన్నటువంటి హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క అనుమతి లేకుండా అమలులో ఉండేటువంటి ఏ విధానము లేదా ప్రొసీజర్ని కూడా మార్పిడి చేయడానికి అవకాశం అనేది ఉండదు. తర్వాత ఈ ఆస్తులు భౌతికంగా స్వాధీనంలో కలిగి ఉన్న వాటిని నమోదు చేయు పుస్తకాలకు దరిదాపుగా కూడా రానివ్వగలరు. కొన్ని ఆస్తులు కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంటాయి. ఆ వ్యక్తులని ఏం చేస్తారంటే ఆస్తులని నమోదు చేసేటువంటి బుక్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి కూడా వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకూడదు. ఎందుకంటే వాటి యొక్క వాస్తవ విలువ కంటే అసలు విలువ ఎక్కువగా నమోదు చెప్పి వాస్తవ విలువ కంటే ఎక్కువ విలువ చెప్పి నమోదు చేయించుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆస్తులు ఎవరి దగ్గర ఏవైతే ఉంటాయో వారిని ఆస్తుల యొక్క వివరాలను నమోదు చేసేటువంటి పుస్తకాల దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానివ్వకుండా చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇవి మంచి అంతర్గత తనిఖీకి ఉండవలసినటువంటి లక్షణాలు. కాబట్టి ఏంటంటే
ఒక మంచి అంతర్గత తనిఖీ ఆడిటరు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆడిట్ని ప్రారంభించబోయే ముందు ఆడిటర్ ఏం చేస్తాడు, సంస్థలో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానాన్ని పరిశీలించాలి. దాని యొక్క లోటుపాట్లను బాగా అర్థం చేసుకుని దానిని అమలుపరిచేటువంటి పద్ధతులను పరిశీలించి ఆ అంతర్గత తనిఖీ విధానం మీద తాను ఎంతవరకు ఆధారపడవచ్చును అనేటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకుని తన యొక్క ఆడిట్ పనిని విధానాన్ని అతడు రూపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. వ్యాపార సంస్థల యొక్క పరిమాణం చిన్నగా ఉన్నా లేదా పెద్దదైనా సరే అంతర్గత తనిఖీ అనేది సక్రమంగా లేనట్లయితే ఆడిటరు ప్రతి వ్యవహారాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. పటిష్టమైన అంతర్గత తనిఖీ అమలులో లేని ఎడల ఆడిటర్ అన్ని వ్యవహారాలను కూడా ఏం చేయాలంటే క్షుణ్ణంగా పరిశీలించాలి. ఒకవేళ అంతర్గత తనిఖీ పటిష్టంగా ఉందనుకోండి, టెస్ట్ చెకింగ్ అనేది సరిపోతుంది. అతడు అంతర్గత తనిఖీ పటిష్టంగా ఉన్నట్లయితే టెస్ట్ చెకింగ్ మీద అతడు ఆధారపడవచ్చు. కానీ టెస్ట్ చెక్ కొరకు వ్యవహారాలను ఎన్నిక చేసుకోవడంలో ఆడిటర్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఎన్నిక చేసిన వ్యవహారాలు ఆడిటర్ సమగ్రంగాను క్షుణ్ణంగాను టెస్ట్ చెకింగ్ కోసం అరే మాట్లాడకండి రా రే పవన్ టెస్ట్ చెకింగ్ కోసం చేసినటువంటి వ్యవహారాలు ఏంటంటే సమగ్రంగాను క్షుణ్ణంగా ఉండేటట్లు పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. టెస్ట్ చెకింగ్లో దోషాలు కానీ మోసాలు కానీ బయలుపడని ఎడల మిగతా వ్యవహారాలన్నీ కూడా సమగ్రంగా ఉన్నాయని చెప్పి ఆడిటర్ భావించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అందుచేత ఆడిట్ నిర్వహణలో ఆడిటర్కు సమర్థవంతమైనటువంటి పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ అనేది బాగా ఉపయోగపడటం అనేది జరుగుతుంటుంది. తర్వాత మంచి అంతర్గత తనిఖీ పద్ధతి ఆడిటర్ యొక్క బాధ్యతను తగ్గిస్తుందంటే ఏమాత్రము కూడా తగ్గించదు. ఆడిటర్ యొక్క పనిని తగ్గిస్తుంది కానీ మంచి అంతర్గత తనిఖీ అనేది ఆడిటర్ యొక్క బాధ్యతను ఏమాత్రము కూడా తగ్గించదు. ఎందుకంటే మంచి అంతర్గత తనిఖీ ఉంది కదా అని చెప్పి ఆడిటర్ టెస్ట్ చెకింగ్ని ఎంపిక చేసుకుని వ్యవహారాలను ఆడిట్ని పూర్తి చేసి నివేదికను సమర్పించిన తర్వాత అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పి బయటపడినట్లయితే ఆడిటరు దానికి సివిల్ బాధ్యతలు మరియు క్రిమినల్ బాధ్యతలు రెండింటినీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. కాబట్టి మంచి అంతర్గత తనిఖీ అనేది ఆడిటర్ యొక్క పనిని మాత్రం తగ్గించవచ్చు కానీ ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఏమాత్రమూ కూడా తగ్గించేటువంటి అవకాశం అనేది లేదు. అందుచేత అంతర్గత తనిఖీ బాగున్నా బాగా లేకపోయినా సరే ఆడిటర్ ఏం చేయాలంటే తన యొక్క పనిని సమగ్రవంతంగా ప్రతి వ్యవహారాన్ని కూలంకషంగా తనిఖీ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. అందువలన కాబట్టి ఆడిటరు ఈ అంతర్గత తనిఖీ మీద ఏం చేయొచ్చు అంటే ఆధారపడవచ్చునా లేదా అని నిర్ణయించుకునేటప్పుడు అతని యొక్క తెలివితేటలు, నేర్పుని, తర్వాత అనుభవాన్ని ఉపయోగించుకుని అతడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మంచి అంతర్గత తనిఖీ వలన కలిగేటువంటి ప్రయోజనాలు. మంచి అంతర్గత తనిఖీ వలన యాజమాన్యానికి కొన్ని ప్రయోజనాలు జరుగుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే సంస్థకు కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, యాజమాన్యానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. ముందు మంచి అంతర్గత తనిఖీ వలన యాజమాన్యానికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో చూద్దాం. మంచి అంతర్గత తనిఖీ వలన యాజమాన్యానికి కలిగేటువంటి ప్రయోజనాలు, సంస్థకు కలిగేటువంటి ప్రయోజనాలు మొదట చూద్దాం. రెండోది యాజమాన్యానికి కలిగేటువంటి ప్రయోజనాల గురించి చూద్దాం. ముందు సంస్థకు కలిగేటువంటి ప్రయోజనాలు అంటే నెంబర్ 1 పని విభజనను ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతర్గత తనిఖీ వలన కలిగేటువంటి ప్రయోజనాలు. అంతర్గత తనిఖీ వలన 2 రకాలైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయి. ఒకటేమో సంస్థకు ప్రయోజనాలు, రెండోదేమో యాజమాన్యానికి ప్రయోజనాలు. మొదటిది సంస్థకు ప్రయోజనాలలో నెంబర్ 1 పని విభజనను ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క అర్హతలు, అనుభవము, ప్రత్యేకీకరణ మొదలైన అంశాల మీద ఆధారపడి ఏం చేస్తారు, సరైన వ్యక్తికి సూటబుల్ పర్సన్స్, సూటబుల్ పోస్ట్, సరైన వ్యక్తికి సరైనటువంటి పనిని అప్పగించడం అనేది జరుగుతుంది. అందువలన ఉద్యోగుల యొక్క పనితీరు అనేది బాగా మెరుగుపడడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అంతర్గత తనిఖీ విధానం వలన మొదటి అడ్వాంటేజ్ ఏంటంటే డివిజన్ ఆఫ్ లేబర్, పని విభజనను ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండోది దోషాలు మోసాలు కనిపెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ తనిఖీ విధానంలో ఏ ఒక్క వ్యవహారాన్ని ఏ ఒక్క వ్యక్తి మొదటి నుంచి చివరి వరకు స్వేచ్ఛగా చేయడానికి అవకాశం అనేది ఉండదు. అందుచేత సిబ్బందిలో ఒకరు చేసినటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధంగా పని క్రమచర్య అనేది ఏర్పాటు చేయబడుతుంది. అందువల్ల సిబ్బంది చేసేటువంటి దోషాలు, మోసాలు, అపహరణలు చాలా వరకు నివారింపబడతాయి. ఒకవేళ అవి జరిగినట్లయితే వాటిని వెంటనే కనిపెట్టి అందుకు
భవిష్యత్తులో అట్లాంటి కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి ఏ చర్యలను ప్రవేశపెట్టాలని చెప్పి యాజమాన్యం నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మొదటిది పని విభజనకు ఆస్కారం ఏర్పడుతుంది. రెండోది ఏంటంటే దోషాలు మోసాలు అనేవి జరగకుండా చేయటానికి ఆస్కారం అనేది ఉంటుంది. దోషాలు మోసాలు జరగకుండా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మూడోది ఏంటంటే సిబ్బంది యొక్క సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. ఈ సిబ్బంది యొక్క సామర్థ్యం అనేది మెరుగుపడుతుంది. ప్రతి సంస్థలో పనిచేసేటువంటి సిబ్బందిలో ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క విధులేంటి, తమ యొక్క బాధ్యతలు ఏంటో నిర్దిష్టంగా తెలియపరచడం అనేది జరుగుతుంది. కాబట్టి వారు తమకు అప్పగించబడిన కార్యకలాపాలలో ఏ విధమైనటువంటి అపోహలు కానీ అనుమానాలు లేకుండా పనిచేయటానికి ఆస్కారం అనేది ఉంటుంది. అంతేకాకుండా సంస్థ పని భారాన్ని శాస్త్రీయ పద్ధతిలో సిబ్బంది మధ్య విభజన చేయడం జరుగుతుంది. అంతేకాక సంస్థ పని భారాన్ని శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో సిబ్బంది మధ్య విభజన చేయడానికి కూడా ఆస్కారం అనేది జరుగుతుంది. అందువల్ల సిబ్బంది యొక్క సామర్థ్యం, ఎఫిషియన్సీ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ విల్ బీ ఇంక్రీజ్డ్, పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా వారు పనిని ఇష్టపూర్వకంగా కూడా చేయగలుగుతారు. సిబ్బంది పనిని ఇష్టపూర్వకంగా చేస్తారు. తద్వారా వారి యొక్క ఎఫిషియన్సీ అనేది పెరగడానికి ఆస్కారం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది అంతర్గత తనిఖీ విధానం వల్ల. నెక్స్ట్ నెంబర్ 4 ఏంటంటే నైతికమైనటువంటి తనిఖీ. తాము చేసేటువంటి పనిని మరొకరు తనిఖీ చేస్తారన్న భయం ప్రతి ఒక్క సిబ్బందిలో కూడా ఉంటుంది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండి నిజాయితీతో వ్యవహరించి ఎట్లాంటి తప్పులు లేకుండా ఉండాలి, తాము చేసే పనులు ఎట్లాంటి మోసాలు కానీ దోషాలు కానీ లేకుండా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నైతికమైనటువంటి ప్రవర్తనతో పనిని నిర్వర్తిస్తారు. కాబట్టి పని వర్క్ అనేది పర్ఫెక్ట్గాను వితౌట్ మిస్టేక్స్తో జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే బాధ్యతను సృష్టించడం. ఒకవేళ ఏదైనా మోసం చేసినా, దోషం చేసినా, తప్పులు దొరికినా సరే దానికి ఎవరు బాధ్యులు అనేటువంటి విషయాన్ని తేలికగా నిర్ణయించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఫిక్స్ చేయడానికి రెస్పాన్సిబిలిటీని ఎవరి మీద ఫిక్స్ చేయాలి, ఈ దోషం జరిగింది లేదా మోసం జరిగింది లేకపోతే వనరులు దుర్వినియోగమైనాయి, అందుకు ఎవరు బాధ్యులు అని చెప్పి వెంటనే బాధ్యతను ఫిక్స్ చేసేటువంటి అవకాశం అంతర్గత తనిఖీలో ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పని మీద స్పృహ అనేది పెరుగుతుంది. పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ మూలంగా సిబ్బంది తమ పనిలో మెలకువలను పెంచుకోవడానికి కృషి చేయడం అనేది జరుగుతుంది. దీనివలన ఏమవుతుందంటే వారు తమ యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత లాస్ట్ ఏంటంటే పనిలో జాప్యం అనేది ఉండదు. ఎందుకని పనిలో జాప్యం అనేది ఉండదంటే అంతర్గత తనిఖీ అనేది పటిష్టంగా అమలులో జరుగుతున్నప్పుడు ప్రతి వారి మీద తగినటువంటి అదుపు ఉంటుంది. అందువలన పనిలో జాప్యం అనేది లేకుండా వేగంగా పని చేయడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇవి అంతర్గత తనిఖీ వలన సంస్థకు కలిగేటువంటి ప్రయోజనాలు. పని విభజనను ప్రవేశపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. రెండోది దోషాలు మోసాలు కనిపెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మూడోది ఏంటంటే సిబ్బంది సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఈ విధానం తోడ్పడుతుంది. నైతిక తనిఖీకి ఆస్కారం అనేది ఉంటుంది. బాధ్యతను సృష్టించడానికి అవకాశం ఉంటుంది. సిబ్బందిలో పని స్పృహను పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత పనిలో జాప్యం లేకుండా వేగంగా పనిని నిర్వర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ అంతర్గత తనిఖీ వలన ఈ సంస్థకు కలిగేటువంటి ప్రయోజనాలు. నెక్స్ట్ ఏంటంటే యజమానికి కలిగేటువంటి ప్రయోజనాలు. అంతర్గత తనిఖీ వలన యజమానికి ప్రయోజనాలు ఏంటంటే లెక్కల ఖచ్చితత్వాన్ని విశ్వసించవచ్చు. లెక్కల యొక్క ఖచ్చితం, యాక్యురసీ ఇన్ అకౌంటింగ్ బుక్స్ అతడు నిర్ణయం తీసుకోవడానికి నమ్మడానికి అవకాశం అనేది ఉంటుంది. సంస్థలో సమర్థవంతమైన లేదా పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ విధానం అమలులో ఉన్న ఎడల సంస్థ యజమాని తన లెక్కల యొక్క వాస్తవికతను ఖచ్చితత్వాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సంస్థ యజమాని తన సంస్థ ఖాతాలను విశ్వసించడానికి అవకాశం అనేది ఉంటుంది. అవకాశం అనేది ఉంటుంది. అందుచేత సంస్థ యజమాని తాను నమ్మినటువంటి ఖాతాల ఆధారంగా ఏం చేస్తాడంటే సరైనటువంటి వ్యాపార సంస్థ అభివృద్ధికి సరైనటువంటి నిర్ణయాలను తీసుకునేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంటుంది. అది లెక్కల ఖచ్చితత్వాన్ని విశ్వసించడానికి యజమానికి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే లాభాలను పెంచుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ విధానం వలన వ్యాపార సంస్థ యొక్క
వ్యాపార సంస్థ మరింతగా సమర్థవంతంగా పనిచేయడానికి, లాభసాటిగా తీర్చిదిద్దడానికి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు మోసాలు సంభవించకుండా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నష్టాలు అనేవి తగ్గుతాయి. అందువల్ల నష్టాలు తగ్గినప్పుడు సంస్థ లాభాలు పెంపొందించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎప్పుడైతే లాభాలు బాగా పెరుగుతున్నాయో వాటాదారులు డివిడెండ్ను కూడా పెద్ద మొత్తంలో పొందేటువంటి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మ సంతృప్తి అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే అంతర్గత తనిఖీ అనేది సంస్థలో పటిష్టంగా అమలవుతుందో సంస్థ సిబ్బందిలో కానీ యాజమాన్యంలో కానీ ఏమవుతుందంటే ఆత్మ సంతృప్తి అనేది పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ దోషాలు కానీ మోసాలు కానీ నగదు దుర్వినియోగం కానీ ఇతర ఆస్తుల దుర్వినియోగం కానీ జరగకుండా ఉండడానికి పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఒకరు చేసినటువంటి పనిని మరొకరు తనిఖీ చేసే విధంగాను, పనిని రిపీట్ కానిటువంటి క్రమచర్యను సిబ్బందిలో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఎట్లాంటి దోషాలు మోసాలు జరగకుండా ఉంటాయి, నగదు వనరుల దుర్వినియోగం అనేది జరగదు అనేటువంటి ఆత్మ సంతృప్తి యాజమాన్యంలో పెరగడానికి యజమానిలో పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆడిటర్ కూడా ప్రయోజనాలు. ఈ అంతర్గత తనిఖీ వలన ఆడిటర్ కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ముగింపు లెక్కల తయారీ అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నట్లయితే ఆడిటరు తన యొక్క పని విధానాన్ని చాలా త్వరితగతిన పూర్తి చేసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సహజంగా తుది ఆడిట్ను అవలంబించేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో అట్లాంటి సంస్థలలో ఆడిటరు తన యొక్క పనిని అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నట్లయితే తన యొక్క పనిని త్వరితగతిన పూర్తి చేసి తాను నియమించిన వారికి తన యొక్క రిపోర్టును నివేదికను సమర్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆడిటర్ యొక్క పని చాలా త్వరితగతిన పూర్తి చేసుకునేటువంటి అవకాశము ఏ సంస్థలలో అయితే పటిష్టమైనటువంటి అంతర్గత తనిఖీ అమలులో ఉందో ఆ సంస్థల్లో ఇట్లాంటి త్వరితగతిన కార్యకలాపాలను ముగించుకునేటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఏంటంటే వెసులుబాటు అనేది ఆడిటర్కి అంతర్గత తనిఖీ సమర్థవంతంగా ఉన్నట్లయితే ప్రతి వ్యవహారాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. టెస్ట్ చెకింగ్ చేస్తే సరిపోతుంది. ఆ టెస్ట్ చెకింగ్లో ఎట్లాంటి దోషాలు మోసాలు లేవని చెప్పి ఆడిటర్ భావిస్తే అదే విధానాన్ని పాటించడానికి వెలుసుబాటు అనేది లభించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ టెస్ట్ చెకింగ్లో మాత్రం మిస్టేక్స్ ఏమైనా పొరబడినట్లయితే ఆడిటర్ ఏం చేయాలంటే తప్పనిసరిగా ప్రతి వ్యవహారాన్ని మొదటి నుంచి చివరి వరకు కూడా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సహజంగా ఇవి ఆడిటర్ కలిగేటువంటి ప్రయోజనాలు. ముగింపు లెక్కలు తయారీ త్వరితగతిన పూర్తి చేయడానికి వీలవుతుంది. ఆ తర్వాత ఏంటంటే వెసులుబాటు అనేది లభిస్తుంది. అన్ని మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా తనిఖీ చేయకుండా ముఖ్యమైన టెస్ట్ చెకింగ్ చేసి తద్వారా ముందుకు వెళ్ళేటువంటి వెసులుబాటు అనేది సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ అమలులో ఉండేటువంటి సంస్థలలో వెసులుబాటు అనేది ఆడిటర్కు లభించడం అనేది జరుగుతుంది. ఆడిటర్కు ఈ వెసులుబాటు లభిస్తుంది. కానీ మరి దీనికి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. సంస్థకు ప్రయోజనాలు ఉన్నాయి, యాజమాన్యానికి ప్రయోజనాలు ఉన్నాయి, ఆడిటర్కి ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీనివల్ల సర్టెన్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి. అదేంటంటే పరిమితులు. మొదటిది ఏంటంటే అధిక వ్యయం. చిన్న సంస్థలు ఈ అంతర్గత తనిఖీ విధానాన్ని ప్రవేశపెట్టడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఒక వ్యక్తి చేసేటువంటి పనిని మరొక వ్యక్తి వెంటనే తనిఖీ చేసే విధంగాను, పని రిపీట్ కానిటువంటి విధంగా సిబ్బంది వ్యవహారాల యొక్క క్రమచర్యను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అందువలన ఏమవుతుందంటే ఇది బాగా ఖర్చు అవుతుంది. చిన్న సంస్థలు ఈ అంతర్గత తనిఖీ విధానాన్ని సంస్థలలో అమలు చేసేటువంటి అవకాశం అనేది లేదు. రెండోది ఏంటంటే పని నాణ్యత లోపం. ఏంటంటే అంతర్గత తనిఖీ అమలులో ఉన్నప్పుడు పనిలో నాణ్యత అనేది తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఏంటంటే దీనికి గల కారణం ఏంటంటే సిబ్బంది పనిని తొందరగా వేగంగా పూర్తి చేయాలని చెప్పి ఆశించడం మూలంగా అందులో ఉండేటువంటి నాణ్యత అనేది దెబ్బతినేటువంటి పనిలో నాణ్యత అనేది లోపించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే మొదటిది ఏమేంటంటే అధిక వ్యయం అవుతుంది, చిన్న సంస్థలు భరించలేవు. రెండోది ఏంటంటే వేగంగా పని పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలతో పనిని నిర్వహించడం వలన పనిలో నాణ్యత అనేది లోపిస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పై అధికారుల్లో నిర్లక్ష్యం అనేది ఉంటుంది. అమలులో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ విధానం మీద పై అధికారులకి అపరిమితమైనటువంటి నమ్మకం అనేది ఉంటుంది. అంతర్గత తనిఖీ ఉన్నట్లయితే సంస్థలో విషయాలన్నీ కూడా సక్రమంగా జరుగుతాయని, పొరపాట్లు ఏమీ ఉండవని, మోసాలు దోషాలు జరగవని, నగదు ఇతర వనరుల దుర్వినియోగం జరగదని చెప్పి వారికి ఒక అభిప్రాయం ఉంటుంది. కానీ ఇది అందువలన ఏమవుతుందంటే పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇంకోటి క్రమత్వం అనేది లోపిస్తుంది. అంటే అమలులో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ సమర్థవంతమైనది, పటిష్టమైనది కానీ ఎడల అంటే లోపభూయిష్టమైనటువంటి
అంతర్గత తనిఖీ విధానాన్ని మనం అవలంబించిన ఎడల అది సంస్థల యొక్క నిర్వహణలో గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. సంస్థ యొక్క నిర్వహణ విధానంలో గందరగోళాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం అనుసరించినటువంటి అంతర్గత తనిఖీ విధానంలో లోటుపాట్లు ఉన్నట్లయితే సంస్థ యొక్క నిర్వహణలో కూడా లోటుపాట్లు తలెత్తేటువంటి అవకాశాలు అనేవి పుష్కలంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆడిటర్లకు రిస్క్ అనేది ఉంటుంది. అమలులో ఉన్నటువంటి అంతర్గత తనిఖీ విధానాన్ని ఆడిటర్లు గుడ్డిగా నమ్మడానికి వీలు లేదు. ఆడిటర్ ఏం చేయాలంటే సంస్థలో అమలులో ఉండేటువంటి అంతర్గత తనిఖీ విధానం సమర్థవంతమైందా కాదా అని చెప్పి తెలుసుకోవాలంటే అతడు కొన్ని పరీక్షలను ఉపయోగించి అది దాని మీద నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేని ఎడల జరిగేటువంటి పరిణామాలకు ఆడిటరే బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. సమర్థవంతమైనటువంటి అంతర్గత తనిఖీ అనేది ఆడిటర్ యొక్క పని భారాన్ని తగ్గిస్తుంది కానీ బాధ్యతను ఏమాత్రమూ కూడా తగ్గించదు. ఇట్లాగా అంతర్గత తనిఖీ మీద ఆధారపడి ఆడిటర్ సమగ్రవంతంగా ఆడిట్ కార్యకలాపాలను చేపట్టకపోయినట్లయితే ఆడిటర్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సిబ్బంది మధ్య లాలూచి అనేది జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సిబ్బంది మధ్య లాలూచి జరగడానికి దైనందిన కార్యకలాపాలను నిర్వర్తించడంలో ఉద్యోగుల మధ్య లాలూచి ఏర్పడవచ్చు. అందువలన తనిఖీ యొక్క ప్రాథమిక లక్ష్యం అనేది నెరవేరకపోయేటువంటి పరిస్థితులు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. రోజువారీ పనిచేసేటువంటి సిబ్బంది లాలూచి పడినట్లయితే ఏమవుతుందంటే అంతర్గత తనిఖీ యొక్క ప్రాథమిక లక్ష్యం అనేది నెరవేరకుండా పోయేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. ఇవి అంతర్గత తనిఖీ వలన కలిగినటువంటి పరిమితులు. కొన్నేమో అడ్వాంటేజ్ నుంచి ఏం చెప్పుకున్నాం మనం. అంతర్గత తనిఖీ అంటే ఏంటి, అంతర్గత తనిఖీ యొక్క అర్థం ఏంటి చెప్పుకున్నాం, అంతర్గత తనిఖీ యొక్క నిర్వచనాలు చెప్పుకున్నాం, తర్వాత అంతర్గత తనిఖీ యొక్క లక్ష్యాలు చెప్పుకున్నాం, ఆ తర్వాత మంచి అంతర్గత తనిఖీ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటో సూత్రాలు ఏంటో తెలుసుకున్నాం. మంచి అంతర్గత తనిఖీ లక్షణాలు లేదా మంచి అంతర్గత తనిఖీ యొక్క సూత్రాలు తెలుసుకున్నాం. అంతర్గత తనిఖీకి మంచి అంతర్గత తనిఖీ ఆడిటరు, తర్వాత అంతర్గత తనిఖీ యొక్క ప్రయోజనాలు, సంస్థకు ప్రయోజనాలు, యాజమాన్యానికి ప్రయోజనాలు, ఆడిటర్కు ప్రయోజనాలు, ఆ తర్వాత అంతర్గత తనిఖీ యొక్క పరిమితులు, అంతర్గత తనిఖీ వలన కలిగేటువంటి పరిమితులు ఏంటో కూడా మనం తెలుసుకోవడం అనేది జరిగింది. దాంతో ఈ అంతర్గత తనిఖీ అనేటువంటి కాన్సెప్ట్ మనకి పూర్తి కావడం అనేది జరిగింది. రేపు అంతర్గత ఆడిట్ లేదా అంతర్గత నియంత్రణ రెండింటిలో ఏదో ఒకటి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇప్పుడు రేయ్ గోపి, హలో ఎరా గోపి, శాలేము, రేయ్ హలో జైపాలు, సార్ అర్థమైందా? అర్థమైంది సార్. ఏమి వింటున్నారా? ఫోన్ అట్లా కట్ చేసి పక్కన పెట్టేసి మీ పని మీరు చేసుకుంటున్నారా? లేదు సార్, వింటామండి. వెంటనే రెస్పాండ్ కారండి. అరే శివ డిఎస్కే, అరే శివకుమారు, శివకుమార్, హలో బాలు, అరే సార్ బాలు గారు ఉన్నాడా? సార్ బాలు అండి, బాలు ఉన్నాడు సార్. మరి రెస్పాండ్ కార్డ్ ఏంటి? బాలు ఉన్నాడు, శివ ఉన్నాడు, గోపి అవును తేజగాడు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? ఏమారు సార్. అర్థమైందా? ఇది అంతర్గత తనిఖీ అంటే అర్థమైందా? అర్థమైంది సార్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇందులో మనకి ఆరు కాన్సెప్ట్లు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మంచి ఆడిట్ ను ప్రారంభించబోయే ముందు ఆడిటర్ తీసుకోవాల్సిన చర్యలు, తర్వాత ఆడిట్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఆడిట్ నోట్బుక్. ఆ రెండునేమో ఆ మూడు మొదటి ఆ మూడింటి నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఇందులో నెక్స్ట్ రెండో దాంట్లో ఏముంటాయంటే అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్, అంతర్గత కంట్రోల్ అనేది రెండో సగంలో ఉంటాయి. ఈ రెండింటి నుంచి ఒకటి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మొత్తం 6 కాన్సెప్ట్లు ఉన్నాయి ఇందులో. ఈ జాగ్రత్తగా మనం ఇప్పుడు 4 కాన్సెప్ట్లు అయినాయి, ఇంకా 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. రేపు ఎల్లుండి సెలవు, రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే కాబట్టి క్లాసులు ఉండవు. సోమవారం నాడు మళ్ళీ మొదలు పెడతాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. డౌట్లు ఉంటే అడగండి. అంతర్గత తనిఖీ గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఏం మాట్లాడరేంట్రా? హలో శాలేం రాజు, హలో.
హలో సాలెం గోడిది సిగ్నల్ కట్ అయినట్టు ఉంది సార్, అది మాట్లాడుతున్నాడు వినిపిస్తలేదు. సిగ్నల్ కట్ అయిందా? సరే. సిగ్నల్ ఏంటి అక్కడ వర్షం పడుతుందండి, సిగ్నల్ బాగా లేవంటున్నారు అందరూ. వర్షం పడుతుందండి. ఆహా, సరే. ఇంకేమంటే డౌట్ ఉంటే చెప్పండి. గోపి గోపి చెప్పండి. ఆయ్, గోపి, అరే గోపి, గోపి, హలో గోపి రా. ఆడికి వినిపిస్తలేనట్టు ఉందండి. ఒకవేళ సిగ్నల్ ఉందా లేదు, సిగ్నల్ ఉన్నాయండి అందరికి బాగానే ఉన్నాయి, మరి వాయిస్ వినిపిస్తలేదండి. ఇది వాయ్ హలో సార్. గోపి, ఏం అర్థమవుతుందా? హలో అరే జైపాలు, అదే సార్. షాలేము, అర్థమైందా? అర్థమవుతుంది సార్, కానీ వాయిస్ కట్ అయిపోతుంది సార్. వాయిస్ కట్ అవుతుందండి. మరి మీ యొక్క వాతావరణం అలా ఉంది, వర్షం పడుతుంది అంటున్నారు, అందుకని కట్ అవుతుంది. సరే, రేపు ఎల్లుండి అదే సెలవు. వర్షం పడుతుంది. రేపు ఎల్లుండి సెలవు. సోమవారం నాడు మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా మామూలుగానే రేపు ఎల్లుండి సెలవు. అలాగే సార్. సోమవారం నుంచి మళ్ళీ మామూలుగానే ఉంటాయి క్లాసులు. సోమవారం నుంచి అండి. సోమవారం నుంచి రేపు సెకండ్ సాటర్డే, ఎల్లుండి సండే.